సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున ప్రస్తుతం చందోదర్పణం నుంచి బిట్స్ని సాధన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు మరో 10 బిట్లను సాధన చేద్దాం. కంటెంట్లోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలోవర్స్ ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇవ్వండి. దయచేసి లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం చందోదర్పణం నుంచి మన కంటెంట్ నడుస్తుంది. ఈ చందోదర్పణం పూర్తయినంత వరకు ఇదే నడుస్తుంది. దీని తర్వాత వేరే అంశంని తీసుకుందాం. బిట్ నెంబర్ 1. ఈ వీడియోకి మొదటి బిట్టు, ఓవరాల్గా 81వ బిట్టు. ఆంధ్ర భాషకు ప్రాణభూతములు, ఆంధ్ర ఛందస్సుకు ప్రధానమైన అంగాలు అని వేటిని పేర్కొంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ బిట్టు వచ్చింది అనుకుందాం. సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? ఆంధ్ర భాషకు ప్రాణభూతములు, ఆంధ్ర ఛందస్సుకు ప్రధానమైన అంగాలు అని యతిప్రాసలను పేర్కొంటారు. జవాబు యతిప్రాసలు. 82వ బిట్టు. తెలుగు కవిత్వం అనేక విషయాల యందు సంస్కృత ఛందో మర్యాదలను అనుసరించి ఈ విషయంలో మాత్రం దేశీయత విలక్షణాన్ని నిలుపుకుంది. ఏ విషయంలో? ప్రశ్న మరోసారి. తెలుగు కవిత్వం అనేక విషయాల యందు సంస్కృత ఛందో మర్యాదలను అనుసరించి ఈ విషయంలో మాత్రం దేశీయత విలక్షణాన్ని నిలుపుకుంది. ఏ విషయంలో? జవాబు యతిప్రాసలు విషయంలో. సరైన జవాబు యతిప్రాసల విషయంలో. 83వ బిట్టు. ఛందో పరిభాషలో ఈ శబ్దానికి విచ్ఛేదము అని అర్థం. ఛందో పరిభాషలో విచ్ఛేదము అనే అర్థం వచ్చే శబ్దం ఏది? జవాబు యతి. యతి శబ్దానికి విచ్ఛేదము అనే అర్థం ఉంది. 84వ బిట్టు. యతి అనున్నది ఏ భాషా శబ్దం? యతి అనున్నది ఏ భాషా శబ్దం? సరైన జవాబును గుర్తించండి. జవాబు సంస్కృత భాషా పదం లేదా సంస్కృత భాషా శబ్దం. యతి అనున్నది సంస్కృత భాషా శబ్దం. 85వ బిట్టు. సంస్కృతంలోని యతి శబ్దానికి పర్యాయ పదంగా తెలుగులో వాడబడుతున్న దేశీయ శబ్దం ఏది? బిట్టు మరోసారి. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. చందోదర్పణం నుంచి ప్రస్తుతం సాధన బిట్లు నడుస్తున్నాయి. సంస్కృతంలోని యతి శబ్దానికి పర్యాయ పదంగా తెలుగులో వాడబడుతున్న దేశీయ శబ్దం ఏది? జవాబు వలి. సరైనటువంటి జవాబు. 86వ బిట్టు. కవి జనాశ్రయం అనే లక్షణ గ్రంథంలో భీమన యతి భేదాలను ఎన్నింటిని పేర్కొన్నాడు? బిట్టు మరోసారి. కవి జనాశ్రయం అనేటటువంటి లక్షణ గ్రంథంలో భీమన యతి భేదాలను ఎన్నింటిని పేర్కొన్నాడు? అంటే సింపుల్ గా భీమన పేర్కొన్నటువంటి యతి భేదాలు. జవాబు 10ంటిని పేర్కొన్నాడు. 87వ బిట్టు. విన్నకోట పెద్దన గారి కావ్యాలంకార చూడామణి అనే గ్రంథంలో యతి భేదాలను
ఎన్నింటిని పేర్కొనడం జరిగింది? ప్రశ్న మరోసారి. విన్నకోట పెద్దన గారి కావ్యాలంకార చూడామణి, దీనిలో 2 బిట్లు ఉన్నాయి. కావ్యాలంకార చూడామణి గ్రంథకర్త విన్నకోట పెద్దన అని గుర్తుపెట్టుకోవాలి. 86వ బిట్లో కూడా కవి జనాశ్రయం అనేది లక్షణ గ్రంథం, ఇది భీమన కృతి అని గుర్తుపెట్టుకోవాలి. విన్నకోట పెద్దన గారి కావ్యాలంకార చూడామణిలో యతి భేదాలని 12 యతి భేదాలని పేర్కోవడం జరిగింది. 88వ బిట్టు అనంతామాత్యుడు చందోదర్పణంలో, అనంతామాత్యుడు తాను రచించినటువంటి చందోదర్పణం అన్నటువంటి గ్రంథంలో ఎన్ని యతి భేదాలను పేర్కొన్నాడు? అనంతామాత్యుడు తన చందోదర్పణంలో పేర్కొన్న యతి భేదాలు ఎన్ని? జవాబు 24. 24 సరైనటువంటి జవాబు 24. 89వ బిట్టు లక్షణసార సంగ్రహకర్త ఎన్ని యతులను పేర్కొన్నాడు? లక్షణసార సంగ్రహము అనేది 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ తెలుగు లక్షణ గ్రంథం. దీని రచయిత చిత్రకవి పెద్దన. లక్షణసార సంగ్రహంని రచించిన వారు చిత్రకవి పెద్దన. ఇది 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ తెలుగు గ్రంథం. ఇది 3 ఆశ్వాసముల గ్రంథం. 3 ఆశ్వాసముల తెలుగు లక్షణ గ్రంథం 16వ శతాబ్దంలో చిత్రకవి పెద్దన గారు రచించారు. మరి ఈ లక్షణ సార సంగ్రహకర్త ఎన్ని యతులను ఇందులో పేర్కోవడం జరిగింది? జవాబు పరిశీలన చేస్తే 24. 24 సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 90. అప్పకవి తన అప్పకవీయం అనేటటువంటి లక్షణ గ్రంథంలో ఎన్ని యతులను పేర్కొన్నారు? అప్పకవి తన అప్పకవీయంలో ఎన్ని యతులను వివరించారు? జవాబు 41. 41 యతులను అప్పకవి తన అప్పకవీయంలో వివరించడం జరిగింది. ఈ వీడియోలో మరో 10 బిట్లను మనం సాధన చేశాం కదా. దీంతో మన తెలుగు బిట్ల సాధన సంఖ్య 90కి పెరిగింది. ప్రీవియస్ బిట్స్ కూడా ఒకసారి మీరు మరొక వీడియో వచ్చే వరకు ఒకసారి మొదటి బిట్ నుంచి ఈ 90వ బిట్ వరకు మరొక్కసారి మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఈ 90 బిట్లలో ఎన్ని బిట్లు మీకు గుర్తున్నాయో, ఎన్ని బిట్లకి మీరు తడబడుతున్నారో ఒకసారి మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ మళ్ళీ చేసుకోండి. ఒకసారి ఇంతకు ముందు మనం రూపొందించిన 7 వీడియోల్లో ఉన్నటువంటి 80 బిట్లను, ఈ 8వ వీడియోలోని ఈ 10 బిట్లను, ఈ 90 బిట్లను ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రేపటి వీడియోలో 91వ బిట్ నుంచి 100వ బిట్ వరకు మరో 10 బిట్లను మనం సాధన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.